ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. నిజంగా పుణ్యము పాపం, పుణ్యకార్యాలు చేయటం వలన, సత్కర్మలు చేయటం వలన, దాన పుణ్యాదులు చేయటం వలన, భగవంతుని ధ్యానం వలన మనం ఎంతో ఆనందంగా ఉంటాము, ప్రశాంతంగా ఉంటాము. మన కుటుంబంలో కూడా అంత కలహక్లేశాలు లేకుండా మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా. మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన జీవితాన్ని ఇంకా ఆనందమయంగా చేసుకోగలం. కానీ మనం ఏవైనా రకరకాల ఆకర్షణలకి గురి అయ్యి, లేదా మాయా వ్యామోహానికి గురి అయ్యి, లేదా ధనం యొక్క ప్రభావంలోకి వచ్చి మనం చెడు కర్మలు చేసిన, పాపకర్మలు చేసిన, మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి భగవంతుడు గీతాచార్యుడు ఏ విధమైనటువంటి ఉపాయాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాపము దుఃఖాన్ని ఇస్తుంది. పాప మార్గాన సంపాదించినటువంటి ధనము మనకి ఎప్పుడూ కూడా సుఖాన్ని ఇవ్వదు, ఆరోగ్యాన్ని ఇవ్వదు, మనశ్శాంతిని ఇవ్వదు. వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక బాధతో బాధపడుతూనే ఉంటారు. మరి ఈ పాపాన్ని ఏ విధంగా నివృత్తి చేసుకోవాలి, ఏ విధంగా తొలగించుకోవాలి, మరి భగవంతుడు దానికి ఏ విధమైనటువంటి ఉపాయాలు యుక్తులు తెలియజేస్తూ ఉన్నారు. భగవంతుణ్ణి, ఆ పరమేశ్వరుణ్ణి హర హర మహాదేవ శంభో శంకర అని చెప్తారు. అంటే జన్మ జన్మాంతరాల నుంచి మనము తెలిసి తెలియక అజ్ఞానం కొద్దీ చేసినటువంటి పాపాలను హరించేటువంటి మహాదేవుడు అని దాని అర్థము. అలాగే ఆ ఈశ్వరుణ్ణి పాపకటేశ్వరుడు అని చెప్తారు. పాపాలని కట్ చేసేటువంటి తండ్రి. ఆ పాపము నుంచి మనల్ని బయటకు తీసి మళ్ళీ మన ద్వారా అటువంటి పాపము జరగకుండా ఉండడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చేటువంటి తండ్రి అని ఆ భగవంతుడి కోసం చెప్తారు. మరి నిజంగా ఆయనే ఈ పాపాలని తొలగించకపోతే, ఈ పాపపు ప్రపంచాన్ని పుణ్య ప్రపంచంగా స్వర్గంగా చేయకపోతే మనందరికీ ఇక ముక్తి కానీ, మోక్షం కానీ, జ్ఞానం కానీ, యోగం కానీ ఎలాగా కదా. అందుకనే భగవంతుని యొక్క అపారమైనటువంటి మహిమను మనం నిజంగా మాటలో వర్ణించలేము. మరి ఎలా తొలగిస్తాడు భగవంతుడు? జ్ఞానాన్ని ఇచ్చి, సద్బుద్ధిని ఇచ్చి, వివేకాన్ని ఇచ్చి, మాయ అంటే ఏంటో తెలియచేసి ఆ మాయ యొక్క ప్రభావంలోకి, వ్యామోహంలోకి రాకుండా ఉండేలా చేసి, మనల్ని శక్తి సంపన్నులుగా చేసి దాన్ని నివృత్తి చేస్తాడు. అందుకని ఆయన సర్వోన్నతమైనటువంటి తండ్రి, సర్వోన్నతమైనటువంటి శిక్షకుడు, సద్గురువు. మరి ఎలాగా? అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని శ్రీమద్ భగవద్గీతలో ఉంది. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. తెలిసి తెలియక అజ్ఞానంలో లేదా కావాలని చేసినా కూడా వారు కానీ ఎటువంటి పాపాత్ములైనా సరే, అజామిల్లాగా పాపం చేసినటువంటి పాపాత్ములైనా సరే, జ్ఞానము అనేటువంటి నావలో కూర్చున్న, జ్ఞానము అనేటువంటి నౌకలో కూర్చున్న, జ్ఞానామృతాన్ని స్వీకరించిన, జ్ఞాన జలంతో మనస్సుని శుద్ధి చేసుకున్న ఆ పాపాన్ని కొంతవరకు నివృత్తి చేసుకోవచ్చు, తొలగించుకోవచ్చు. కానీ ఇక్కడ పాపము తొలగిపోయింది కదా, నివృత్తి అయిపోయింది కదా, మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి చెయ్యొచ్చు అని అంటే మాత్రం, ఆ రకంగా ఆలోచిస్తే మాత్రం తొలగిపోతుంది. ఒకసారి చేసినటువంటి పొరపాటు కానీ, ఒకసారి చేసినటువంటి తప్పు కానీ నిజంగా మనస్ఫూర్తిగా మనం ఆ భగవంతుణ్ణి వేడుకొని క్షమించమని కోరి మళ్ళీ ఇంకెప్పుడు నేను ఇటువంటి పాపము దోషము చెయ్యను అని దానికి సంబంధించిన పరిహారం చేస్తూ, ధ్యానం చేస్తూ ఉంటే దాన్ని మనము తొలగించుకోవచ్చు. అంతే తప్ప ఈరోజు నివృత్తి అయిపోయింది, ఈరోజు తొలగిపోయింది,
మళ్ళీ రేపు దోషం చేశాము, మళ్ళీ రేపు తప్పు చేశాము, మళ్ళీ రేపు పాపం చేశాము కాదు. జ్ఞాని అంటే సెల్ఫ్ రియలైజేషన్. ఎక్కడ తప్పు చేశాను, ఏ వికర్మ కారణంగా నేను తప్పు చేశాను, ఏ బలహీనతకి వశమై తప్పు చేశాను, ఏ అజ్ఞానంలో ఉండి వశమై నేను తప్పు చేశాను, ఏ ధనానికి వశమైపోయి ఏ రకమైన ఆకర్షణకి వశమై తప్పు చేశాను, ఇక మళ్ళీ నేను చేయకూడదు అనేటువంటి ఒక గ్రేట్ రియలైజేషన్ కలిగించి దాన్ని తొలగిస్తాడు. అలా చేయడం వలన సొగం మాఫీ, సొగం తొలగిపోతుంది. మిగిలిన సొగం ఏదో ఒక రూపం లోపల అనుభవించాల్సి అయితే ఉంటుంది. సో నా జీవితంలో అసలు ఎటువంటి ధ్యానము లేదు, ఎటువంటి యోగము లేదు, ఎటువంటి ఉపాసన లేదు, ఆ పరమాత్మతో సంబంధం లేదు, ఎటువంటి ఆధ్యాత్మిక చింతన లేదు, ఎప్పుడూ పరచింతన, ఎప్పుడూ ఇతరుల కోసం ఆలోచిస్తూ ఇతరులకు ఏదో హాని చేయాలి అనుకున్నప్పుడు మాత్రము అటువంటి పరిస్థితుల్లో భగవంతుణ్ణి వేడుకున్న ఆశ్రయించిన అది తొలగిపోదు అని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. అందుకని అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. ఆ శుద్ధమైనటువంటి మన మనస్సులో ఉన్నటువంటి పాపం చేయడానికి ఆధారభూతమైనటువంటి అన్ని రకాల గత జన్మల యొక్క వాసనలన్నింటినీ తొలగిపోయి ఆ వాసనాక్షయం జరిగేలాగా, ఆ అలవాట్లు అన్నీ పరివర్తన అయ్యేలాగా అటువంటి జ్ఞానాన్ని ఇచ్చి తొలగిస్తాడు. జ్ఞానము అంత గొప్పది అన్నది మనకు అర్థం కావాలి. ఎందుకంటే భగవన్ చింతనలో ఉంటే ఇంకా మనస్సులో ఏ విధమైనటువంటి చెడు తలంపులు కానీ చెడు ఆలోచనలు కానీ రావు. మనస్సు సన్మార్గం వైపే వెళ్తుంది. సో ఇప్పుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనము అర్థం చేసుకున్నాం కదా. జ్ఞానాన్ని మన జీవితంలో మనము ఎప్పుడైతే ఆ విధంగా స్వీకరించినప్పుడు మనం ముందుకు వెళ్ళగలం. మరి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు భగవంతుడు? మన కోసం మనం ఎవరమో తెలియజేస్తాడు. మన పట్ల మనకి అవగాహన కలిగి ఉండి మన మనస్సులో చెడు తలపులు, వికారీ ఆలోచనలు, వ్యర్థ ఆలోచనలు రాకుండా ఉండేటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తాడు. ఫస్ట్ మనమెవరో మనకి రియలైజేషన్ అయితే, అర్థమైతే అప్పుడు మనము సత్కర్మలు చేయగలం కదా. మనము నిరంతరం ఎప్పుడూ కూడా నేను శరీరం అనుకుంటాం. ఈ పోస్ట్, ఈ పొజిషన్, ఈ స్టేటస్, ఈ ధనము, ఈ బంధువులు, ఈ బంధుత్వాలు ఇవే శాశ్వతం అనుకుంటూ ఉన్నాము. ఇవే మనతో పాటు వస్తున్నాయి అనుకుంటూ ఉన్నాము. కాదు, నేను ఈ శరీరము కాదు అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, స్వయం నేను ఆత్మ అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గానే పుణ్యం వైపుకి మన మనస్సు వెళ్తుంది. మరి ఎటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు? న జాయతే మ్రియతే వా కదాచిత్ న అయం వాన భూత్వా భవితవాన భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఈ జ్ఞానాన్ని ఇస్తాడు పరమాత్మ. మరి ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారు? న జాయతే మ్రియతే వా కదాచిత్. నువ్వు పుట్టేవాడివి కాదు, నువ్వు గిట్టేవాడివి కాదు, నువ్వు ఈ రోజు ఉండి రేపు లేకుండా భవిష్యత్తులో కనుమరుగైపోయేటువంటి స్వరూపము కూడా కాదు. శాశ్వతమైనటువంటి సత్ చిత్ ఆనంద స్వరూపానివి. భగవంతుని యొక్క, పరమాత్మని యొక్క దివ్య సంతానానివి. నీవు పుణ్యాత్మవి. పుణ్యకర్మలు చేయటం కోసం ఈ సృష్టిపైన అవతరించావు. నీలో ఆ శక్తి ఉంది అని మనకి తెలియచేస్తూ, భూతకాలంలో లేకుండానూ లేవు, గత జన్మలన్నీ చేసుకుంటూ వాటి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవిస్తూ ఈరోజు ఈ శరీరంలో, ఈ జీవితంలో ఉన్నావు అని తెలియజేస్తూ, భవిష్యత్తు కూడా చాలా ఆనందమయంగా ఉండాలి అంటే ప్రస్తుత వర్తమానము అవసరము అని, నీ స్వరూపం ఏంటో తెలుసుకో అని దాని మీద దృష్టి ఏ విధంగా పెట్టాలో ఆయనే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ జ్ఞానాన్ని, నీవు శరీరం కాదు, ఈ శరీరాన్ని నడిపించేటువంటి చైతన్య శక్తివి అనేటువంటి జ్ఞానాన్ని ఒక్క పరమాత్మ తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. అని నేను ఎప్పుడైతే స్వయం నా స్వరూపము అన్లిమిటెడ్ అని తెలుసుకుంటామో
ఈ లిమిటెడ్ ఆలోచనలన్నీ తగ్గిపోతాయి. జీవితం అంటే ఇంతే, ఈ 60-70 బర్త్ అండ్ డెత్ మధ్యనే ఉంది అనేటువంటి భ్రమ తొలగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ కూడా ఉంది, గతంలో కూడా నేను ఎంతో చూసొచ్చాను, అనుభవించొచ్చాను అనే విషయం రియలైజేషన్ అవుతుంది. అజో నిత్య శాశ్వతోయం పురాణో, ఎవ్వరూ నిన్ను చంపలేరు, ఎవ్వరూ నిన్ను టచ్ చేయలేరు. నీవు ఎప్పుడూ ఉండేటువంటి నిత్యమైనటువంటి స్వరూపానివి. ఇక భయం ఎందుకు? మృత్యువు కలిగిన ఈ శరీరానికి కలుగుతుంది, కానీ ఆత్మనైనటువంటి నీకు మృత్యువు లేదు అని ఈ జ్ఞానాన్ని ఇస్తూ పాపాన్ని తొలగిస్తూ ఉన్నాడు. ఈ శరీరం అనుకోవడం వల్లనే ఈ శరీరం యొక్క హ్యాపీనెస్, ఈ ఫిజికల్ హ్యాపీనెస్, ఈ మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్, ఈ సుఖ సాధనాల వలన వచ్చేటువంటి హ్యాపీనెస్సే అసలైన హ్యాపీనెస్ అనుకుంటూ, అది ధనం ద్వారానే ప్రాప్తిస్తుంది అనుకుంటూ లిమిటెడ్గా థింక్ చేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాం. కాదు అని ఒక డీప్ రియలైజేషన్. సో ఎప్పుడైతే మనం మన స్వరూపంలో ఉంటామో, ఇది ఎంత చక్కటి స్వరూపం. అజో నిత్య శాశ్వతోయం పురాణో. పురాణో అంటే ఆత్మకి మరణం లేదు, ఆత్మ శాశ్వతమైనటువంటిది. ఆత్మ ఈరోజు పుట్టి మరణించేటువంటిది కాదు, అతి ప్రాచీనమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నటువంటిది, పరమాత్మ యొక్క సంతానము. ఇట్స్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. నా హన్యతే హన్యమానే శరీరే. ఈ శరీరాన్ని గాయపరచవచ్చు, ఈ శరీరానికి మృత్యు సంభవించవచ్చు, ఈ శరీరం లేకుండా పోవచ్చు, ఎందుకంటే ఇది పంచభూతాలతో తయారైంది, తిరిగి మళ్ళీ పంచభూతాలతో కలిసిపోతుంది అని ఇక్కడ మనకి రియలైజేషన్ ఇస్తూ, మన స్వరూపాన్ని తెలియజేస్తూ పాపాన్ని తొలగిస్తున్నారు. తద్వారా పాపకర్మలు చెయ్యం కదా, వికర్మలు చెయ్యం కదా, ఆ లిమిటెడ్ ఫీలింగ్స్ ఉండవు కదా. ఈ విధంగా భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ పాపం నుంచి ఎలా బయటికి రావాలో తెలియజేస్తున్నారు. మరి ఇంకా ఎలా తొలగిపోతుంది? ఆయన ఏం చెప్తున్నారు అని అంటే, సతతం కీర్తయంతో మాం యతం తశ్చ దృఢవ్రతాః. సతతం కీర్తయంతో మాం అంటే ఎప్పుడూ మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది. సతతం కీర్తయంతో మాం దృఢవ్రతాః అంటే ఒక దృఢ సంకల్పం తీసుకొని వాటిని వీటిని ఆ వ్యర్థ విషయాలని ఆలోచించటం కంటే ఎప్పుడూ కూడా అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు, సాధ్యమైనంత వరకు సతతం కీర్తయంతో మాం భగవంతుని యొక్క గుణగణాలని, భగవంతుని యొక్క శక్తులని, ఆ అనంతమైనటువంటి శాంతిని, ఆ అనంతమైనటువంటి ప్రేమని, ఆ సుందర స్వరూపాన్ని, ఆ మధురమైనటువంటి దృష్టిని నీ మనస్సుతో కాసేపైనా సరే చింతన చేయటము, కీర్తించటము ఆలోచించే. ఎందుకంటే శ్రవణము, కీర్తనము, స్మరణము, దీనివల్ల ఎంతో ప్రాప్తి, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా అవకాశం ఉన్నంత వరకు చేయడం వలన నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. లోపల ఉన్నటువంటి చెడు ఆలోచనలు, ఆ వ్యర్థ ఆలోచనలు, ఇతరులకు ఏదో హాని చేయాలి అనేటువంటి ఆలోచనలు అన్నీ తొలగిపోతూ ఉంటాయి కదా. ఇక్కడ కీర్తయంతో మాం, ఎప్పుడైతే మనము భగవంతుణ్ణి, ఆయన గుణగణాలని, నువ్వెంత అనంతమైనటువంటి శాంతి సాగరుడవి, నువ్వెంత సద్బుద్ధిని ఇచ్చి, దివ్య బుద్ధిని ఇచ్చి, ఈ విషయ సాగరం నుంచి నన్ను క్షీరసాగరంలోకి తీసుకెళ్తూ, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య కలిగినా, ఏ విఘ్నం వచ్చినా, ఏ ప్రతిబంధకం ఉన్నా అనంతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చి నన్ను దాని నుంచి బయటకు తీస్తున్నావని కొన్ని క్షణాల కోసమైనా మనం చింతన చేయటం, ఆలోచన చేయటం ప్రారంభిస్తే ఆ స్వరూపాన్ని, ఆ సాన్నిధ్యాన్ని, ఆ తండ్రి యొక్క రంగుని మనం అంటించుకోగలము. సో మరి ఎప్పుడైతే ఆయన గుణగణాలని కీర్తిస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? అందరిలోనూ మంచిని చూస్తాం, అందరిలోనూ ఆ గుణాలని చూస్తాం. మరి భగవంతుని గుణగణాలను వర్ణించేటువంటి మనస్సు భగవంతుని యొక్క వైభవాన్ని, భగవంతుని యొక్క మహిమని, భగవంతుని యొక్క అనంతమైనటువంటి
సుందరమైనటువంటి స్వరూపాన్ని, ఆయన చేస్తున్నటువంటి మేలుని కీర్తన చేసేటువంటి మనస్సు ఇతరులలో ఎలా లోపాలు చూస్తుంది, ఇతరులలో ఎలా అవగుణాలు చూస్తుంది. కాబట్టి ఈశ్వరుని గుణగణాలను వర్ణించేటువంటి భక్తి చేసినప్పుడు ఇతరులలో మనం లోపాలను చూడం, ఇతరులలో అవగుణాలని చూడం, ఇతరులలో మంచినే చూస్తాం. తద్వారా పుణ్యం పెరుగుతుంది, తద్వారా మనసు యొక్క ప్రశాంతత అనేది పెరుగుతుంది. మరి అన్ని ఆలోచనలకి అన్నింటికి ఆధారం ఏంటి? మనస్సు. మనం పాపం చేస్తున్నాము, ఆ ఆలోచనలన్నీ ఎక్కడ పుడుతున్నాయి? మన మనస్సులోనే పుడుతున్నాయి. మరి అటువంటి పాపపు ఆలోచనలు తొలగించుకోవాలి అనంటే, అటువంటి పాపాన్ని నివృత్తి చేసుకోవాలి అనంటే, అటువంటి పాపరాశిని దగ్ధం చేసుకోవాలి అనంటే జ్ఞానము అనేది చాలా అవసరము. యదే ధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాణం భస్మసాత్ కురుతే తదా. యదే ధాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున అంటే బాగా నిప్పుతో ప్రజ్వలిస్తూ ఉన్నటువంటి ఒక కట్టె, ఒక అగ్ని ఏ విధంగా అన్నింటినీ వినాశనం చేస్తుందో, నీ జీవితంలో ఈ ఆధ్యాత్మిక జ్ఞానము, నీ స్వరూపం ఏంటో నువ్వు తెలుసుకొని, అయ్యో నేను ఇంత పాపం చేశానే అనేటువంటి పశ్చాత్తాపం చెంది దానికి నేను ఏ రకంగానైనా సరే ప్రాయశ్చితం చేసుకొని ఆ భగవంతుణ్ణి నేను వేడుకొని దీన్ని తొలగించుకోవాలి అనేటువంటి మానసిక స్థితి మన మనస్సులో కలుగుతుంది కదా. యథైదాంసి సమిద్దోగ్ని భస్మసాత్ కురుతే అర్జున. బాగా నిప్పుతో ప్రజ్వలితమైనటువంటి ఒక కట్టె ఆ వేడితో అన్నింటినీ ఎలా భస్మం చేస్తుందో, బాగా జ్ఞానంలోకి మనం డీప్ రూటెడ్గా వెళ్ళిపోయి ఆ జ్ఞానం వలన వచ్చేటువంటి ఆనందాన్ని, ఆ సాత్విక ఆనందాన్ని మనం తీసుకొని భగవంతుని యొక్క గుణగణాలని మనం కీర్తిస్తూ, దానికోసం మనం చింతన చేస్తూ, దానికోసం మనం ఆలోచిస్తూ, మనం ఉదారచిత్త భావన కలిగి ఉండి, అందరి పట్ల శుభ భావన, చక్కటి భావన కలిగి ఉండి, ఇతరులకు ఎప్పుడూ హాని చేయాలి అనేటువంటి ఆలోచన లేనటువంటి జ్ఞానము మన మనస్సులో, మన జీవితంలో ఎప్పుడైతే కలుగుతుందో, ధైర్యంతో మనం ఎప్పుడైతే ముందడుగు వేస్తామో, మనం ఒక అడుగు వేస్తే భగవంతుడు చేయి పట్టుకొని 1000 అడుగులు నడిపిస్తాడు అనేటువంటి ఒక నమ్మకము కానీ, ఒక విశ్వాసము కానీ, ఒక నిశ్చయ బుద్ధి కానీ, ఒక ప్రీతి బుద్ధి కానీ మనలో ఎప్పుడైతే కలుగుతుందో, అటువంటి జ్ఞానము ఉటి జ్ఞానం కాదు. ఉటి జ్ఞానం ఎప్పుడు అహంకారాన్ని ఇస్తుంది, అహంకారపూరితమైనటువంటిది కాదు. మనల్ని నిమిత్త భావనతో, నిర్మాణ భావనతో, నిరహంకారి భావనతో, నిర్మలమైనటువంటి మనస్సుతో శుద్ధి చేయగలిగినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి, మళ్ళీ ఇంకెప్పుడు ఈ విధంగా చేయను అనేటువంటి క్రమశిక్షణను తెలియచేసి అటువంటి జ్ఞానము సమాప్తి చేస్తుంది. అందుకనే ఏమంటారు, యస్య స్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్. ఒక్క క్షణం ఈశ్వరుని స్మృతి చేశాం, ఆ ఒక్క క్షణంలో ఈశ్వరుని స్మృతి చేయడం వలన వచ్చేటువంటి అలౌకిక దివ్య ఆనందాన్ని పొందాము. ఇంకొక క్షణం స్మృతి చేయాలనిపిస్తుంది, ఇంకొక క్షణం భగవంతుని సాన్నిధ్యాన్ని పొందాలనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి బాగా డీప్గా ఫీల్ అయ్యామనుకోండి, అది సంతోషమైనా సరే, దుఃఖమైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, అది మన బ్రెయిన్లో, మన మెమరీలో ఒక ఫైల్ లాగా, ఒక మెమరీ లాగా ఫామ్ అవుతుంది. సో యస్మరణ మాత్రేన జన్మ సంసార బంధనాత్. ఒక్క క్షణం ఈశ్వరుని స్మృతిలో ఉన్నప్పుడు మనం పొందేటువంటి ఆ అలౌకిక ఆనందాన్ని మనము బాగా అనుభవం చేసామనుకోండి, ఇంకొక క్షణం మనం ఇంకా టైం తీస్తాము, యోగం చేస్తాము, ఉపాసన చేస్తాము, పూజ చేస్తాము, భగవంతునితో కనెక్ట్ అవుతాము. అప్పుడు అటువంటి జ్ఞానము పాపాన్ని భస్మం చేస్తుంది. ఎందుకనంటే వీటన్నింటినీ భస్మం చేసి సమాప్తి చేసేటువంటి పాప కటేశ్వరనండి, యోగ యోగేశ్వరుననండి, హరహర మహాదేవ్ పరమాత్మ ఈశ్వరుడనండి భగవంతుడు. మన మనసులో పాప భీతి, పాపపు ఆలోచనలు రాకుండా చెయ్యాలి, అటువంటి శక్తిని ఇచ్చేటువంటి వాడు కూడా పరమాత్మ.
కానీ కంపల్సరీగా ఏముండాలి? సత్సంగం ఉండాలి, సత్సాంగత్యం ఉండాలి, సజ్జనుల యొక్క సాంగత్యం ఉండాలి. దేనికి కదిలిపోనటువంటి అచంచలమైనటువంటి శక్తి ఉండాలి. అటువంటి జ్ఞానముతో పరిసమాప్తం అవుతుంది. అందుకనే యదైదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్కురుతే అర్జున. జ్ఞానము వింటూ వింటూ ఉన్నాం అనుకోండి, ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని, ఆ జ్ఞానాన్ని మన మనసులో చింతన చేస్తూ 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 ఉన్నామనుకోండి, అదే భగవంతునితో యోగంగా మారుతుంది. ఎప్పుడైతే మనసు భగవంతునితో కనెక్ట్ అయిందో, కేంద్రీకృతమైందో, అప్పుడు ఏమవుతుంది? మనలో దివ్య గుణాలు ఇమర్జ్ అవుతాయి. కాస్తో కూస్తో మంచిగా ఉంటాం, సత్యంగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. అలాగే ప్రతి చిన్న విషయం పట్ల, మంచి చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటాం. ఏదైనా ఒక తప్పు చేసినా కూడా వాళ్ళని క్షమాపణ అడిగి దాన్ని మాఫీ చేసుకుంటాం. అటువంటి దివ్య గుణాలు మన మనసులో ఇమర్జ్ అవుతాయి అన్నమాట. సేవా భావము, పరోపకార భావము, కృతజ్ఞతా భావము, ఇవన్నీ కూడా మొదలవుతాయి. మరి ఈ రకంగా పాప ఖాతాన్ని లేదా పాపాన్ని ఎలా తొలగించుకోవాలి? ఆ పాపానికి కారణమైనటువంటి చెడు సంకల్పాలని, చెడు తలంపులని, వ్యర్థ ఆలోచనలని ఎలా తొలగించుకోవాలి అనేది భగవంతుడు మనకి ఈ విధంగా తెలియజేస్తుంది. ఒక చక్కటి పుష్పంలాగా మన జీవితాన్ని మనం తయారు చేసుకోవాలి అని అంటే కంపల్సరీగా ఉండాల్సింది ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక చింతన. మన కోసం మనం టైం కేటాయించటము. ఎప్పుడో కదా, ఇప్పుడు చేసినటువంటి తప్పులకు ఎప్పుడో కదా భగవంతుడు శిక్షించేది అనే కాలం పోయింది. అటువంటి నిర్లక్ష్యపు మాటలు కూడా మన మనస్సులోకి రాకుండా మన జీవితాన్ని పుణ్యంతోనూ ఈ పాపాన్ని కడిగేసుకోవటము, పాపాన్ని నివృత్తి చేసుకోవటము, పాపాన్ని తొలగించుకునేందుకు గీతాచార్యులు పరమాత్మ శ్రీమద్ భగవద్గీతలో ఈ గీతా జ్ఞానాన్ని ఉపదేశిస్తూ మనకి చక్కటి ఉపాయాలను తెలియజేస్తున్నారు. సో ఏ విధంగా మనము నజాయతే మ్రియతే వా కదాచిత్ నా అయం వానభూత్వా భవిత వానభూయ చో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అని మన స్వరూపం కోసం మనకి తెలియజేస్తూ, మన కోసం మనం కొన్ని క్షణాలైనా సరే జ్ఞానం యొక్క మనన చింతనలో సమయము కేటాయించేలాగా చేస్తూ, పాపకటేశ్వరుడి రూపంలో, హరహర మహాదేవుడి రూపంలో, యోగ యోగేశ్వరుడి రూపంలో మన పాపాన్ని తొలగించేందుకు, దాన్ని సమాప్తి చేసుకోవడానికి కావలసినటువంటి విధిని, విధానాన్ని తెలియజేస్తూ మన జీవితాన్ని పుణ్యంతో శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు భగవంతుడు ఈ ఉపాయాలని తెలియజేస్తూ ఉన్నారు. మరొక చక్కటి దివ్యాంశంతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.